సాధారణంగా ఒక మనిషి మరణిస్తే శరీరం కొద్ది రోజులకు కుళ్ళిపోయి నశిస్తుంది. కానీ శ్రీరామానుజాచార్యుల వారి శరీరం మాత్రం 1000 సంవత్సరాలుగా జ్ఞానకాంతులతో ఇప్పటికీ వెలిగిపోతూ కనిపిస్తుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూడాలనుకుంటే తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగానికి వెళ్లాల్సిందే. అవునండి, పరమ పవిత్రమైన శ్రీరంగం క్షేత్రంలోనే రామానుజాచార్యుల వారి శరీరం ఉంది. నేటి తరానికి శ్రీరామానుజాచార్యులు అంటే ఎవరో తెలిసుండకపోవచ్చు. వేదానికి సరైన అర్థం చెప్పి విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు శ్రీరామానుజాచార్యుడు. మోక్షం ఒక వర్గానికే చెందింది కాదని, సర్వులకు దాన్ని పొందే అర్హత ఉందని చెప్పిన సమతామూర్తి ఆయన. తిరుమలలో నేడు స్వామివారికి జరుగుతున్న నిత్య కైంకర్యాలను, సేవలను నిర్ధారించింది కూడా ఆయనే. మంత్రం మోక్షం అందరిది అంటూ తిరుకొట్టుయూరు ఆలయ గోపురం పైకి ఎక్కి ద్వయమంత్రాన్ని ప్రకటించిన మహనీయుడు ఆయన. ఇలా చెప్పుకుంటూ వెళితే కొందరికే పరిమితమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచేందుకు తన జీవితాంతం కృషి చేశారు శ్రీరామానుజాచార్యులు. అటువంటి గొప్ప ఆధ్యాత్మిక సంస్కర్త, మానవతావాదైన శ్రీరామానుజాచార్యుల వారు తన శరీరాన్ని విడిచిపెట్టి దాదాపు 1000 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన శరీరం మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా భద్రపరచబడి ఉంది. ఇది నిజంగా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. శ్రీరంగంలో ఉన్న రామానుజాచార్యుల వారి శరీరాన్ని చూసిన వారు ఎవరైనా ఆశ్చర్యపడకమానరు. ఎందుకంటే ఆయన శరీరం ఇప్పటికీ పద్మాసనంలో కూర్చొని ఒక విగ్రహంలా కనిపిస్తుంది. 1017వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబదూరులో జన్మించిన ఆయన దాదాపు 123 సంవత్సరాలు జీవించినట్లు చెబుతారు. పద్మాసన స్థితిలోనే ప్రాణం విడిచిపెట్టిన ఆయన శరీరాన్ని ప్రత్యేక లేపనాలు అద్ది భద్రపరిచారు. ప్రతి ఏటా ఆయన దివ్య దేహానికి ఒక ఉత్సవం కూడా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కర్పూరం, కుంకుమ పువ్వు కలిపిన లేపనాన్ని ఆయన శరీరానికి రాస్తారు. అందుకే శ్రీరామానుజాచార్యుల వారి శరీరం ఎర్రని రంగులో ఒక విగ్రహంలా కనిపిస్తుంది. ఇంతకీ శ్రీరంగంలో శ్రీరామానుజాచార్యుల వారి శరీరం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరంగం ఆలయాన్ని సందర్శించేవారు 7 ప్రాకారాల గుండా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అయితే ఈ మార్గంలో 4వ ప్రాకారంలోకి ప్రవేశించగానే కుడి చేతి వైపు రామానుజాచార్యుల వారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని చాలా మంది భక్తులు దర్శించి వెళ్తుంటారు. కానీ అక్కడ భద్రపరచబడిన ఆయన శరీరాన్ని ఎవరూ గుర్తించలేరు. ఒకవేళ చూసినా అది ఒక విగ్రహం అనుకుని నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ ఇది తెలిసిన వారు మాత్రం అర్చకులను అభ్యర్థించి హారతి వెలుగులలో రామానుజాచార్యుల వారి శరీరాన్ని చూసి తన్మయత్వాన్ని పొందుతారు. హారతి ఇచ్చే సమయంలో భక్తులు సరిగ్గా గమనిస్తే ఆయన ప్రకాశవంతమైన కళ్ళు, గోర్లు కూడా కనిపిస్తాయి. శ్రీరంగం చెన్నై నగరం నుండి 324 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీరంగంకు సమీప విమానాశ్రయం తిరుచిరాపల్లి. ఎయిర్పోర్ట్ నుండి శ్రీరంగంకు 15 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఇక్కడ నుండి క్యాబ్లు లేదా ప్రైవేట్ వాహనాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. రైలు మార్గం ద్వారా రావాలనుకునే వారు దేశంలోని అన్ని నగరాల నుండి చెన్నై రైల్వే స్టేషన్ కు సులభంగా చేరుకోవచ్చు. చెన్నై నుండి కన్యాకుమారి ట్రాక్ పై వెళ్లే రైలు ద్వారా మీరు శ్రీరంగం వెళ్లొచ్చు. 320 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి 5 గంటల సమయం పడుతుంది. శ్రీరంగంలో కొన్ని రైళ్లు మాత్రమే ఆగుతాయి. మిగతా రైళ్లు తిరుచిరాపల్లి జంక్షన్ లో ఆగుతాయి. తిరుచిరాపల్లి జంక్షన్ నుండి శ్రీరంగంకు ప్రతి 5 నిమిషాలకు బస్సులు నడుస్తూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, భగవత్ శ్రీరామానుజాచార్యుల వారి శరీరానికి సంబంధించిన పూర్తి స్టోరీ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం తెలుగు వాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి.